అని అక్కడ మనకి జాగ్రత్త స్వప్నము సుషుప్తి అవస్థలు చెప్పినప్పుడు అక్కడ విశ్వము విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అని పాదాలుగా చూపించాడు. అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్నము సుషుప్తి. ఇక్కడ మాత్రలు అంటే అకారము ఉకారము మకారము. జాగ్రత్త లేకపోతే విష్ణుడు అకారంగా, అలాగే దానికి ఉకారంగా తేజస్సుడు లేకపోతే స్వప్నము. ఇక్కడ సుషుప్తి మకారము, సుషుప్తి ఏదైతే ఉందో ప్రాజ్ఞుడు అది మకారంగా, అకార ఉకార మకారంగా ఈ రకంగా చెప్తున్నాడు ఓం అనే అక్షరానికి అర్థం అని. ఈ అకార ఉకార మకారం అనే దాంట్లో అచ్చులు హల్లులు అన్నీ వస్తాయి. చెప్తాను దాని గురించి వస్తుంది. జాగరిత స్థానో వైశ్వానరోకారః ప్రథమా మాత్ర అప్తేరాదిమత్వాద్వా ఆప్నోతి హవే సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద ఆదిశ్చ భవతి య ఏవం వేద. జాగృతి స్థానః అంటే జాగ్రత్త స్థానము గలవాడు, జాగ్రత్త స్థానము గలవాడు వాడు ఎవడైతే ఉన్నాడో వైశ్వానరః, ఆ వైశ్వానరుడు అకారః ప్రథమ మాత్ర, అకారం అనేది మొదటి మాత్ర. మాత్ర అంటే అకార ఉకార మకారం ఉన్నారు కదా, ఆ అకార ఉకార మకారంలో అకారం అనే మొదటి మాత్ర వైశ్వానరుడనే జాగ్రత్త స్థానము కలవాడు. అప్తేరాది మత్వాద్వా ఆప్నోతి, ఆప్తి, ఆప్తి అంటే వ్యాప్తి అని అర్థం. ఆప్తి అంటే వ్యాప్తి, వ్యాపించుట అని. ఆప్తేరాది మత్వాద్వా అంటే ఆదిమత్వాద్వా అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఆప్తి వలన అని ఆదిమత్వం వలన, ఆప్తి వలన ఆదిమత్వం వలన, ఆప్తే ఆదిమత్వాద్వా వా అని ఉంది కదా, దాని వలన కానీ వ్యాప్తి వలన కానీ అలాగే ఆదిమత్వం వల్ల కానీ ఈ రకంగా గ్రహించాలి. ఇక్కడ ఆప్నోతి ఎవరైతే దాన్ని పొందుతారో హవై సర్వాన్ కామాన్ అదిశ్చ భవతి, ఆదిశ్చ భవతి య ఏవం వేద. ఎవరు ఈ రకంగా ఇక్కడ య ఏవం వేద ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటాడో అతడు సర్వాన్ కామాన్ సమస్త కామాలు పొందుతాడు అని అర్థం. సమస్త కామాలు పొందుతాడు, అర్థమైందా? ఆ మంత్రానికి అర్థం. దాన్ని విప్పుతాడు. తత్ర విశేష నియమః క్రియతే, అంతే కదా. తత్ర విశేష నియమః క్రియతే. ఈ మంత్రంలో ఇక్కడ ఒక విశిష్ట నియమము ఇక్కడ చేయబడుతున్నది లేదా తెలియబడుతున్నది. క్రియతే చేయబడుతుంది. విశిష్టమైన నియమం ఏమిటంటే జాగ్రత్త స్థాన వైశ్వానరః యః స ఓంకారస్య అకారః ప్రథమా మాత్ర. మనస్సుకి బరువుగా ఉందా విషయము? ఆ చర్చ అయిన తర్వాత ఒక్కసారి చర్చ మారింది కదా. ఇక్కడ ఓంకారం అనే దానిని కూడా విప్పి ఓం అనే అక్షరాన్ని బ్రహ్మముగా చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇదో రకమైన బోధ, ఇదొక రకమైన బోధ. అందువల్ల ఈ కొత్త తాటుతో వినండి. ఆ పాత తాటు నిన్నటి వరకు అయిపోయిన దాన్ని పక్కకు పెట్టండి, కొత్త తాటుతో ఫ్రెష్గా ఇక్కడ వినండి. ఏమిటి అంటే జాగర్తి స్థాన వైశ్వానరః యః స ఓంకారస్య అకారః ప్రథమా మాత్ర. జాగ్రత్త స్థానం గలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వైశ్వానరుడు అని కదా మనం తెలుసుకున్నాం. అలాంటి వైశ్వానరుడు యః ఎవడైతే ఉన్నాడో వాడు స ఓంకారస్య, అతడు ఆ ఓంకారం యొక్క అకారః ప్రథమ పాద, అకారం అనే మొదటి మాత్రడే ఉన్నాడు. ప్రథమ మాత్ర పాదవ మాత్ర. మొదటి మాత్రై ఉన్నాడు, మొదటి మాత్రై ఉన్నాడు అని. అంటే ఇక్కడ ఏంటి? అకారం అనేది ఏదైతే ఉన్నదో ఓంకారం యొక్క మొదటి మాత్ర. అకార ఉకార మకారం కదా. అకారం అనేది ఏదైతే ఉన్నదో అది ఓంకారం యొక్క మొదటి మాత్ర.
ఇది ఆత్మవిచార క్రమంలో కూడా మొదటి అవస్థ అని తీసుకోవాలి. వైశ్వానరుడు ఇక్కడ ప్రథమ మాత్ర అనే అకారం అన్నారు కదా. ఇప్పుడు దీనికి ఒకటి చెప్పాలి. ఏంటంటే వేదము పరమాత్మ యొక్క ప్రాణమే. వేదాన్ని ఎవరూ రచించలేదు. పరమాత్మ యొక్క స్వరూపమే వేదము. అందువల్ల ఆయన యొక్క స్వరూపమే వేదము కానీ ఆయన ప్రాణమే వేదము కానీ వేదము రచన కాదు. అందువల్ల వేదము తర్వాత వేదానికి లిపి లేదు. వేదానికి లిపి లేదు. ఆ వేదానికి లిపి లేకపోతే దేవనాగరి లిపి లేదు. లిపి లేకపోతే అప్పుడు దేవతలు మాట్లాడుకునేవారు ఆ దేవభాష. కానీ లిపి లేదు. లిపి లేనప్పుడు కొంతకాలం అయిన తర్వాత పరమశివుడు ఒక సన్నివేశంలో ఆయన నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తున్నప్పుడు సమస్త దేవతలు వచ్చి ఆ నాట్యాన్ని చూస్తున్నారు. ఆ నాట్యాన్ని చూసినప్పుడు ఋషులు కూడా వచ్చారు. ఋషులు వచ్చి ఋషుల్లో పతంజలి మహర్షి కూడా అందులో ఉన్నాడు. ఉండి ఆయన నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తున్న సమకాలంలో ఆ శివుడు నాట్యం చేస్తున్నాడు. ఎలా ఉంటుంది? ఆ పులిచరము, ఇది పాము, ఆ యొక్క గమరకం అలా మంచి బ్రహ్మాండంగా ఉత్తేజంగా నాట్యం చేస్తున్నాడు. నాట్యం చేస్తుంటే ఈ పరమశివుడికి నాట్యం పిచ్చేంటి, ఎందుకు ఇలా నాట్యం చేస్తున్నాడు అని పతంజలికి ఒకడికి కొంచెం ఎక్కువగా పరిశోధన ఉన్న వాళ్ళకి కొంచెం వేరుగా ఆలోచిస్తారు కదా. అలా చూశాడు. చూసినప్పుడు అలా చూడగా ఆయన వాయిస్తున్న డమరుకం వైపు వెళ్ళింది. ఆ డమరుకం వాయిస్తుంటే ఐయూన్, ఆరుడు, ఏం, జబగడదై, జబదడజస్ అని ఈ రకమైన శబ్దాలు వచ్చాయి. ఆ శబ్దాలన్నీ రాగానే వెంటనే అవన్నీ రాసుకున్నాడు. అన్నీ ప్రింట్ అయ్యాయి మనసులో. లిపి లేదు కదా, అన్నీ ప్రింట్ అయ్యాయి. ఏంటి ఈ శబ్దాలు వస్తున్నాయి? పరమశివుడు నాట్యం చేస్తూ ఆ డమరుకం వాయిస్తున్నాడంటే ఆ డమరుకం యొక్క శబ్దాలకి ఏదో ఆ తరంగాలకి ఒక అర్థం ఉంటుంది అని అవన్నీ శబ్దాలన్నీ పెట్టాడు. పట్టి పతంజలి మహర్షి దాన్ని పట్టుకొని దీనిని పెట్టుకుని ఒక లిపి తయారు చేయాలని అనుకున్నాడు. అప్పుడు పతంజలి మహర్షి దేవనాగర లిపిని పతంజలి మహర్షి తయారు చేశాడు. ఆ లిపిని అంతవరకు వేదానికి లిపి లేదు. అందులో వేదానికి కొన్ని వాటికి కూడా పతంజలి మహర్షి కూడా తాగలేపాడు. కొన్ని అక్షరాలకి వాటి లిపి రాయలేకపోయాడు. ఎందుకంటే అది ముందు పుట్టింది వేదము, తర్వాత లిపి పుట్టింది. తర్వాత పుట్టిన లిపికి ముందు పుట్టిన వేదానికి ఎలా రాయగలడు? కొన్నిటి వాటికి ఆయన కొన్ని స్వరాలు వాటికి తయారు చేయలేకపోయాడు. ఇప్పుడు భద్రం కర్ణేభి శృణుయామ దేవాహం ఉందనుకోండి, భద్రం కర్ణేభి అన్నప్పుడు కర్ణేభి అనే దానికి ఆ లిపిలో దానికి అర్థం లేదు. అలాగే ఎన్నో విషయాలు లిపి లేదు, లిపికి సరిపోలేదు. అయినప్పటికీ వేదానికి లిపిని తయారు చేసేవాడు ఎవరంటే పతంజలి మహర్షి. అందులో మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఐ ఉన్, అరులుక్ అవన్నీ వస్తాయి. ఐ ఉన్ అంటే ఇప్పుడు మనము మన తెలుగులో కానీ మన భారతీయ భాషల్లో కానీ మొదటి అక్షరం ఏంటంటే ఆ అంటాం. ఏ హిందీలో అవనండి, కన్నడలో ఉండి, తెలుగులో అవనండి, తమిళ ఆ అంటాం. ఇతర దేశాల గురించి మనకు అనవసరం, ఆ అంటాం. ఆ ఐ ఉన్ అనే పదము సంస్కృత ఆ అనే అక్షరం సంస్కృతంలో కూడా మొదటి అక్షరమే ఉంది. అందువల్ల ఈ రకంగా తీసుకున్న అకారము అనేది మొదటి అక్షరమే ఉన్నది. ఆ అకారము ఏదైతే ఉన్నదో ఐ ఉన్ అనే మహేశ్వర సూత్రంగా ఇక్కడ చెప్పబడింది కదా. అక్కడ ఆ ఉ అనే కలిపి కదా ఓం అవుతుంది. ఇది అద్గుణ సంధి. ఆ అనేది ఏదైతే ఉందో ఏమండి అద్గుణ సంధి అయి ఉన్నది. ఆ సంధి ఏదైతే ఉందో అది పాణిని దాన్ని చూపించాడు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అకారానికి ఇక్కులు వస్తే, అకారానికి ఇక్కులు అని వస్తే, ఇక్కులు అంటే ఇక్కడ ఈ ఊ అరు అలు, ఈ ఊ అరు అలు అనేది ఇక్కులు. అకారానికి ఇక్కులు వస్తే అది ఇక్కడ ఏకారంగా మారుతుంది, ఓకారంగా మారుతుంది కదా. ఆ తర్వాత వచ్చినప్పుడు అదే ఊకారంగా మారింది కదా. ఆ అనేది ఏదైతే వచ్చిందో ఆయా స్థానంలో ఏ ఓ ఆర్ అల్ అని వచ్చింది. ఏ ఓ ఆర్ అల్ అని అక్కడ సందుడితోటే విషయం తయారవుతుంది. భూ అని ఉందనుకోండి, భూ సత్తాయాం భవతి. భూ అనేది భో అవుతుంది. భో తర్వాత అవ చేరితే భవ అవుతుంది. తర్వాత తి తహ అంతి, భూ సత్తాయాం భవతి అని. అంటే ఒక అక్షరాన్ని ఉంటే దానికి అర్థం లేదు. అది క్రియ అవ్వాలి అంటే తి తహ అంతి చేరాలి. అది
అది క్రియ అవే ముందు దాని సంధి చేర్చాలి. భో భో భా భో ఎలా అయింది, భవ ఎలా అయింది, తర్వాత భవ అయిన తర్వాత దాన్ని క్రియ చేయాలి. అప్పుడు భవతి అని, భవతః భవంతి అని. ఆ రకంగానే ఇక్కడ ఏ ఓ ఆర్ అల్ అని ఇక్కడ ఏకదేశమై ఉంది కదా. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ ప్లస్ ఉ ఓ అయింది. మకారం చెప్పినప్పుడు ఓం అయింది. మకారం చెప్పినప్పుడు ఓం అయింది. ఆ ప్లస్ ఉ ఓ. ఆలుకి ఈలు పరమైనచు, ఆలుకి ఊరు పరమైనచో ఓ అవును అని గుణసంధి ఉంది కదా. తెలుగులో కూడా ఆలుకి ఉంది కదా, ఓ అవును అని ఉంది కదా. ఆ ప్లస్ ఉ ఓ అని ఓ వరకు అవుతుంది. అంటే ఇక్కడ ఆ వరకు ఉన్నాం కదా, మనము అకారంలో ఉన్నాము. అందులో ఆ రకంగా తీసుకున్నా అకారము మొదటి అక్షరమై ఉన్నది. పాణిని సూత్రం తీసుకున్నా లేకపోతే మన భాషల్లో తీసుకున్న అకారం మొదటి అక్షరమైంది. అలాగే అవస్థ కూడా మొదటి అవస్థ వైశ్వానరుడే ఉన్నాడు అని. అయితే వేదానికి ముందు లిపి లేనప్పుడు ఈ అకారము ఉకారము మకారము అని ఎందుకు వచ్చింది? ఆ విభజన దాన్ని పెట్టుకునే పాణిని తయారు చేశాడు. ఆ వేదంలో పెట్టుకునే పాణిని తయారు చేశాడు. అందువల్ల దానివల్ల ఇది లేదు. ఇప్పుడు ఏదైతే వేదం చెప్పుకుంది ఇది అధర్వణ వేదం. ఈ వేదాల్లో చెప్పే మంత్రాలు పెట్టుకుని ఆయన సూత్రాలతోటి అక్కడ సంస్కృతాన్ని తయారు చేశాడు. అందువల్ల పాణిని చెయ్యకముందే ఉంది అకార ఉకార మకారం మూడు కలిపితే ఓం అని వేదంలో. దాన్ని పెట్టుకుని పాణిని లిపిని తయారు చేశాడు తప్ప అక్కడ అక్షరాలు తయారు చేయలేదు అని అర్థం. చెప్తుందా? ఈ రకంగా కేనా సామాన్యేనా ఇది ఆహా ఆప్తే ఆప్తి వ్యాప్తి. ఇక్కడ అయితే మీరేం చెప్పారు? మళ్ళీ మొదటికి వద్దాం. ఇక్కడ జాగ్రత్త స్థాన వైశ్వానర యః సా ఓంకారస్య అకార ప్రథమ మాత్రం అని చెప్పారు. అంటే జాగ్రత్త స్థానం గల వైశ్వానరుడు ఎవడైతే ఉన్నాడో అతడు ఓంకారములో ఉన్న అకారం అనే మొదటి మాత్ర అని కదా మీరు చెప్పారు. అది అయితే మరి కేన సామాన్యేనా, అయితే ఆ అకారానికి ఈ వైశ్వానుడికి ఏమిటి సామాన్యము సమానము అని అడుగుతున్నాడు. కేన సామాన్యేనా, ఆ అకారానికిను ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అక్కడ వైశ్వానుడు జాగ్రత్తలో చెప్పిన వైశ్వానుడికి ఏమిటి సమానము అని అడుగుతున్నాడు. ఇది ఆహా దాన్ని చెప్తున్నాడు. ఆప్తే ఆప్తి వ్యాప్తి. ఆప్తే అంటే ఏమిటి? ఆప్తి అని అర్థం. ఆప్తి అంటే ఏమిటి? వ్యాప్తి అని అర్థం. వ్యాప్తి అంటే వ్యాపించుట అని అర్థం. వ్యాపించుట అని అర్థం. అకారేణ సర్వవాక్ వ్యాప్త అకారో వై సర్వవాక్. ఇక్కడ దేన్ని వ్యాపించుట? అకారము ఏదైతే ఉందో అకారము ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు కదా, అది ఆప్తి అంటున్నారు కదా. ఆప్తి అంటే వ్యాప్తి. వ్యాప్తి అంటే దేనిని వ్యాపించుట అంటే అకారేణ అకారం అనే దాని చేత సర్వవాక్ వ్యాప్త. అంటే సర్వవాక్ అంటే వాక్కు చేతనే రూపములన్నీ తెలియబడుతున్నాయి. రూపము వాక్కు లేకపోతే రూపము లేదు, రూపము లేకపోతే వాక్కు లేదు. అంటే అర్థం ఏమిటి? రూపమే వాక్కు, వాక్కే రూపము. ఇక్కడ సర్వవాక్ అని చెప్తే రూపాన్ని అలాగే వాక్కుని రెండింటినీ తీసుకోవాలి. అంటే జాగ్రత్తలో కనిపించే సకల చరాచరము అనే ఏదైతే ఉన్నదో దృశ్యరాశి నామరూపాత్మకమైన సకల చరాచర దృశ్యరాశి ఏదైతే వాక్కుని ఆలంబన చేసుకుని ఈ ప్రపంచమంతా ఏదైతే తెలియబడుతున్నదో దాని అంతటినీ అకారమే వ్యాపించుకుని ఉన్నది. దాని అంతటినీ ఈ అకారమే వ్యాపించి ఉన్నది అని చెబుతూ ఇక్కడ అకారో వై సర్వవాక్ ఐత్రియ బ్రాహ్మణము ఐత్రియ ఆన్యకము ఇక్కడ 2, 3, 6లో చెప్పబడింది. ఏమని? అకారో వై సర్వవాక్, అకారమే కదా ఇక్కడ ఈ వాక్యే ప్రపంచమంతటినీ వ్యాపించి ఉన్నది అని. ఈ వాక్ అనే ప్రపంచము అకారం అనేది ఏదైతే ఉన్నదో అదే వ్యాపించి ఉన్నది అని అర్థం. అకారో వై సర్వవాక్, ఈ వాక్ అనే సర్వ ప్రపంచమంతటినీ అకారమే వ్యాపించి ఉన్నదని
ఐత్రి ఆరణ్యకంలో కూడా చెప్పబడింది అని అక్కడ శంకరాచార్య వారు కోట్ చేసి చూపించారు. చూపించి ఇది శృతే, ఈ రకంగా శృతి ఉండడం చేత తథా వైశ్వానరేణ జగత్ తస్య హవా ఏతస్యాత్మనః తథా ఆ రకంగానే వైశ్వానరేణ జగత్ తస్య హవా ఏతస్యాత్మనః, జగత్తంతటిని ఈ వైశ్వానరుడి చేతనే వ్యాపించి ఉన్నది. అక్కడ జాగ్రత్త అవస్థను తీసుకున్నప్పుడు విశ్వడే సకలాన్ని తెలుసుకుంటున్నాడు, విశ్వడి సర్వాన్ని వ్యాపించుకున్నాడు, జాగ్రత్త అంతటిని వ్యాపించుకున్నవాడు అతనే, జాగ్రత్త అంతటికి సాక్షి అతనే. అలాంటి సాక్షి అనే వైశ్వానుడే ఇక్కడ అకారం తీసుకోవాలి, అకారంగా తీసుకోవాలి. ఎందువల్ల అది జాగ్రత్త అవస్థకి ఆధారమైన వైశ్వానుడు అక్కడ దానికి సాక్షి ఉన్నాడు కదా, జాగ్రత్త అంతటిని వ్యాపించి సాక్షిగా తెలుసుకుంటున్నాడు కదా, ఆ వైశ్వానుడిని ఇక్కడ అకారంగా చూపిస్తున్నాడు, అంతే తేడా, అంత వ్యాపించి ఉన్నాడని ఇక్కడ చెప్పడం. అదే తథా వైశ్వానరేణ జగత్ తస్య హవా ఏతస్యాత్మనః అని. వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః ఇత్యాది సుతేః. వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ, చాందోగ్యోపనిషత్తు 5:18-2. దీనిని అక్కడ వైశ్వానుడు అక్కడ జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిము కానీ 9 అంగములు 19 ముఖాలతో కూడుకున్న ఆ జాగ్రత్త అంతటిని కూడా చూపించినప్పుడు అక్కడ కూడా శంకరాచార్య వారు దీన్ని కోట్ చేశారు. ఏమని? 9 ముఖాలు అంటే 9 అంగములు అంటే అంగము ఆ యొక్క జులోకం ఏదైతే ఉన్నదో ఆయన శిరస్సు అని. అంటే ఇక్కడ అదే దాన్ని కోట్ చేసి శంకరాచార్య వారు చూపిస్తున్నారు. వైశ్వానరస్య మూర్ధైవ సుతేజ, సుతేజమైన తేజస్వరూపమైన ఆ స్వర్గాదులు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో జులోకమంతా, సూర్య చంద్ర నక్షత్రాదులనే జులోకమంతా ఆ వైశ్వానరుడికి శిరస్సు వంటిది. అకారమనే పేరుతో గల వైశ్వానరుడికి శిరస్సు వంటిది అని అర్థం. ఇక్కడ వైశ్వాన అని చాందోగ్యంలో కూడా చెప్పబడింది కాబట్టి సకలాన్ని వ్యాపించేవాడే ఇక్కడ అకార రూపమైన వైశ్వానుడిని తీసుకోవాలి అని శంకరాచార్య వారు 2 చూపించారు. ఇత్యాది శృతే, ఈ రకంగా శృతులు చెబుతున్నాయి. ఆప్తిత్వం అంటే వ్యాపించుటని అర్థం. మొత్తం జాగ్రత్త అవస్థ అంతటిని ఈ అకారమే వ్యాపించి ఉన్నది అని అర్థం. అభిధాన అవిధేయయో ఏకత్వం చ అవోచామా. ఇక్కడ అభిధాన అవిధేయయో ఏకత్వం చ అవోచామా. ఇక్కడ ఆ అనేది ఇక్కడ అభిధానం, ఆ అనేది ఏదైతే ఉన్నదో అభిధానం. అవిధేయయో ఇక్కడ వైశ్వానరుడు ఉన్నాడు కదా, వైశ్వానరుడు ఏదైతే ఉన్నాడో అతను అవిధేయం. ఆ అనేది అభిధానము, వైశ్వానుడు అనేది అవిధేయము, అకారము అభిధాన అవిధేయో ఏకత్వం చ అవోచామ. ఈ రెండిటికి ఏకత్వం కలదని ముందే అవోచామ ముందే చెప్పాము. రెండిటికి ఏకత్వం ఉంది, అదే సమానం. కేన సామాన్యేన అడిగాడు కదా, ఏ సమానం చేత అంటే ఇదే సమానం. అకారము ఇక్కడ వైశ్వానుడిని అభిధానము అవిధేయమనే రెండిటికి ఇదే సమానము. అకారము వైశ్వానరుడు అని అర్థం. అందువల్ల ఆ 4 పాదాల్లో అకారమనే దానికి వైశ్వానుడు ఇక్కడ సమానమై ఉన్నాడు. ఆది అస్య విద్యతే ఇది ఆదిమత్ యథైవ ఆదిమత్ అకారాక్షం అక్షరం తథైవ వైశ్వానరః. ఇక అది అయిపోయింది. ఆది అని దాంట్లో ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఆది అంటే అస్య విద్యతే ఇది అంటే ఆది ఉండడం చేత, ఆది ఆది అంటే మొదట ఉండడం చేత అని అర్థం. ఆది అంటే మొదట ఉండడం చేత, మొదటి అవస్థ కదా అది, జాగ్రత్త అవస్థ. వైశ్వానరుడు ఆది ఉండడం చేత అని. ఆదిమత్ అని చెప్పిన ఆదిమత్ యథైవ
ఆదిమత్ అకారాఖ్యం అక్షరం. ఏదైతే ఆదిమత్ ముందు ఉండడం చేత ఏ రకంగా అకారం అనే అక్షరము, అకారం అనే అక్షరం ఏది అకారాఖ్యం అక్షరం, అకారం అనే అక్షరం ఏదైతే ఉందో అది తదైవ వైశ్వానర. యదైవ ఆదిమత్తు అకారాఖ్యం అక్షరం తదైవ వైశ్వానర. అకారం అనే అక్షరము ఆది ముందు ఉంది కదా, అకారం అనే అక్షరం ముందు ఉంది కదా, అందువల్ల అది వైశ్వానరుడు కాబట్టి ఆదిమతు అయింది. ఆదిమతు అయింది. మొదటి ఉన్న అక్షరం అని, మొదటి అక్షరం అని, మొదటి అక్షరం అంతే. తస్మాత్ సామాన్య అకారత్వం. అందువలన ఈ అకారత్వం ఏదైతే ఉన్నదో అది వైశ్వానస్య, వైశ్వానరుడికి కుదురుతుంది, సమానత్వం కుదురుతుంది అని. తద్ ఏకత్వం విదః ఫలం ఆహా. ఈ రెండిటికి ఏకత్వము కుదురుతుంది. అయితే తద్ ఏకత్వం విదః ఫలం ఆహా. ఇలాగా ఆ వైశ్వానరుడు ఎవడైతే ఉన్నాడో అతడే ఓంకారంలో అకారము. ఆ వైశ్వానుడు తెలుసుకుని ఎవడైతే విష్ణుడుగా సాక్షిగా నిలిచి ఉన్నాడో, అంటే తెలుసుకున్న తర్వాత వదిలేస్తామా? ఏదైతే జాగ్రత్త అంతటినీ వ్యాపించుకున్న సాక్షి ఎవడైతే ఉన్నాడో అతడే వైశ్వానుడు. ఎవడతడు? తానే. తానే జాగ్రత్తతో వచ్చినప్పుడు జాగ్రత్త ప్రపంచంగా తానే అయిపోతున్నాడు. వ్యాపించి ఉన్నాడంటే జాగ్రత్త ప్రపంచంగా తానే అలా కనిపిస్తున్నాడని అర్థం. అయిపోతున్నాడు కాదు, జాగ్రత్త ప్రపంచంగా ఆయనే అలా తోచుతున్నాడు. స్వప్నము తోచే సమకాలంలో స్వప్న ప్రపంచంగా ఆయనే అలా తోచుతున్నాడు. ఆ స్వప్నము జాగ్రత్త లేనప్పుడు కేవలము తనకు తానుగా ఉంటున్నాడు. స్వప్నము తోచినప్పుడు శృతి మనకు అర్థం కావాలని తేజస్సుడు పేరు పెట్టింది అంతే. జాగ్రత్త వచ్చినప్పుడు అది మనకు అర్థం కావాలని వైశ్వరుని పేరు పెట్టింది. కానీ ఒకే ఆత్మ, ఒకే తురీయుడు అని చెప్పడం. ఆ రకంగా ఇక్కడ విష్ణుడు ఈ వైశ్వానరుడు అని ఏదైతే అకారంతో మనము ఏకత్వాన్ని తెలుసుకున్నామో, తెలుసుకున్న వాడికి ఏం ఫలము? అలాంటి విధుడికి, అలాంటి జ్ఞానికి అని అలా తెలుసుకున్న తత్వవిధుడికి ఫలం మహా ఫలం చెప్తున్నాం. ఏమిటి? ఆప్నోతి హవై సర్వాన్ కామాన్ ఆది ప్రథమశ్చ భవతి మహతాం ఏవం వేద యథోక్తం ఏకత్వం వేద ఇత్యర్థః. ఆప్నోతి హవై సర్వాన్ కామాన్. సమస్త కామములు, సర్వ కామములు పొందుతాడు. సమస్త కామములు పొందుతాడు. ఎందుకదా? ప్రపంచమంతా తానైనప్పుడు ఆ ఒక్క కామం వాడికి ఎందుకు ఉంటుంది? ప్రపంచమే వాడి కామం. సర్వ కామము పొందుతాడంటే ప్రపంచమంతా వాడి యొక్క కామస్వరూపం, అంటే ఇచ్ఛాస్వరూపం అని. ఇచ్ఛాస్వరూపమే ఉంది. ప్రపంచమంతా తానైనప్పుడు ప్రపంచంలో ఒక పార్ట్ని తగ్గుతాడండి వాడు. ప్రపంచమంతా తానే ఇచ్ఛాస్వరూపం. అదే సర్వము, సర్వ కామాన్ని పొందుతాడు, సమస్త కామమును పొందుతాడు. ఆది ప్రథమస్థ భవతి మహతాం ఏవ వేద యథోక్తం ఏకత్వం వేద ఇచ్చత. ఆ కామములు ఏవైతే ఉన్నాయో అందరమే కాకుండా ఆది మొదటివాడుగా, ఆది అంటే ఇక్కడ ప్రథమశ్చ భవతి మొదటివాడుగా అవుతాడు. ఈ సృష్టిలో ఆయనే మొదటివాడు. మెలకువ అంతా తన నుండే వచ్చినప్పుడు ఆ మెలకువ తాను వచ్చింది తన నుండి రావడం కాదు, తానే మెలకువగా తోచినప్పుడు ఆ మెలకువంతా తానే ఆ మెలకువగా తోచినప్పుడు ఆ తానే మొదటివాడు అవుతాడు. మొదటివాడు అవుతాడు. మహతాం ఏవం వేద యథోక్తం ఏకత్వం వేద ఇత్యర్థః. అందువల్ల అతను మహతాం ఏవం యథోక్తం ఏకత్వం వేద ఇత్యర్థః. అతను మహనీయుల్లో ఉంటాడు, మహనీయుడిగా ఉంటాడు ఆయన అని అర్థం. ఈ రకంగా ఎవడైతే పైన చెప్పినట్లుగా ఆ ఏకత్వాన్ని ఎవడైతే ఏవం వేద ఈ రకంగా తెలుసుకుంటాడో వాడు మహనీయుల్లో ఉంటాడు, వాడు ప్రథముడుగా ఉంటాడు అని శృతి చెప్తుంది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావహి తమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.